వ్రాయబడుతూ వచ్చింది. అక్కడ తాను ఎండవేళలో గుడారపు ద్వారమందు కూర్చుండి ఉన్నప్పుడు అతను ఏం చూస్తూ వచ్చినాడంటే యెహోవా అతనికి కనబడెనని వ్రాయబడింది. ఎందుకంటే దేవుని తాను ధ్యానం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మాటలను తాను నెమరు వేసుకుంటూ ఉన్నాడు. అయితే ఈ దినాల్లో మనకేం కనబడుతుందంటే మనం అనుకున్నది ఏదో కనబడాలని, లేకపోతే ఇంకా ఏదో ఎండవేళలో ఇంకేమేమో కనబడతాయి, కానీ దేవుని స్వరమును మాత్రం మనం వినలేము. అలాంటి దౌర్భాగ్యపు స్థితిని మనము ఒకవేళ కలిగి ఉంటే, అబ్రహాము ఎండవేలో ఎవరిని చూస్తూ వచ్చినాడంటే యెహోవా అతనికి కనబడెనని వ్రాయబడింది. అతడు అంతగా ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు నా యుద్ధకు వచ్చి ఉంటే బాగుండు, దేవుడు నాతో మాట్లాడితే బాగుండు, వచ్చినప్పుడు నేను ఏ రీతిగా ఆతిథ్యం ఇవ్వాలో అని తాను మనసులో సిద్ధపడి ఉన్నాడు. కాబట్టి తాను ఏం చేస్తూ వచ్చినాడే అంటే యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు అక్కడ 3 మనుషులు నిలబడి ఉన్నట్లు అతను గమనిస్తూ వచ్చినాడు. అయితే ఆ 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. కన్నులెత్తి చూడగా 3 మనుషులు అతనికి కనబడుతూ ఉన్నారు. వెంటనే ముగ్గురు మనుషులు నా యుద్ధకు వస్తే నేను ఇంత ఆతిథ్యం ఇవ్వవలసి వస్తుంది, కాబట్టి నేను వారిని పలకరించకుండా, వారి వైపు చూడకుండా నేను తప్పించుకొని వెళ్ళిపోతే బాగుండని అనుకోలేదు. ఎందుకంటే తాను సిద్ధపడి ఉన్నాడు. ఎప్పుడొచ్చినా నేను ఎదుర్కోవాలి, నా ఇంట్లో నేను ఆతిథ్యం ఇవ్వాలి, నేను స్వీకరించాలని ఒక మంచి మనసును కలిగి ఉన్నాడు. కాబట్టే తాను వారిని స్వీకరిస్తూ వచ్చినాడు. తన ఇంటిలోనికి రావడానికి తాను ఇవ్వబోయేటువంటి ఆతిథ్యం కొరకై తను ముందే సిద్ధపడి ఎంత త్వరగా తను ఏం చేస్తూ వచ్చినాడంటే తన మనసులో ప్రిపేర్ అయినాడు. ఎప్పుడొచ్చినప్పటికీ కూడా దేవునికి నేను నమస్కారం చేయాలా, తర్వాత నేను ఆతిథ్యం ఇవ్వాలా అనేటువంటి అవగాహన తను కలిగి ఉంటూ వచ్చినాడు. ఈ దినాల్లో ఇలాంటి మనసును కలిగి లేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. దానికి వ్యతిరేకమైనటువంటి మనసునే కలిగి ఉన్నారేమో. కాబట్టి ఎవరైనా వారి ఇంటి ద్వారం యొద్దకు వచ్చినప్పుడు, వారి వైపు వారు రాగోరినప్పుడు, వారు వెళదామనుకున్నప్పుడు ఏం చేస్తారంటే అక్కడి నుంచి చూడకుండా వెళ్ళిపోతూ ఉంటారు. వారికి ఆతిథ్యం ఇవ్వడం కానీ, వారిని లోపలికి రమ్మనడం కానీ, లేకపోతే ఇంకా చేసేటువంటి కార్యక్రమాలు ఏంటియో వాటిని చేయడానికి కూడా ఇష్టం ఉండదు. అందుకే మొట్టమొదట కనబడగానే ఏం చేస్తారంటే కన్నులెత్తి చూడగానే ఆ 3 మనుషులు కనబడినప్పుడు వెంటనే అతను చేసినటువంటి పని ఏమిటంటే అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తెను. ముందు తాను చూడగానే వెంటనే చూచి పరిగెత్తి వంగి నమస్కారం చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. పలకరించడానికి కూడా ఇష్టం ఉండదు. ఇలాంటి పనులు అయితే ఇంకెవరు కూడా చేయలేరు. అలాంటి దౌర్భాగ్యకరమైనటువంటి దినములలో మనం ఉన్నాం. నిజంగా దేవుడు వచ్చినప్పుడు మనము ఎదుర్కొని ఆయనతో మాట్లాడి ముచ్చటించి నా ఇంటిలోనికి వస్తే, నా గుడారపు ద్వారం ముందు ఒకవేళ నిలిచి ఉంటే నేను ఆతిథ్యం ఇవ్వాలని ఎంతమంది అనుకుంటున్నారు ఈ దినములలో. అందుకే కుటుంబాల్లో గొడవలు, కలవరాలు, నెమ్మది లేనితనం, ఒకరంటే ఒకరికి పడకపోవడం, ఎంతో అసహనమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటున్నారు. మనము ఇంటిలోనికి దేవుని ఆహ్వానిస్తే ఎంతో సంతోషం మనం కలిగి ఉంటాం, మనం వర్ధిల్లుతాం. తర్వాత మనకెంతో బలము కలిగి ఉంటాం. బలాన్ని కలిగి ఉండి ఈ లోకంలో సాతానుని ఎదిరించడానికి శక్తిమంతులం అవుతాం. ఇది ఎరగకుండా దేవుని బయటనే పెట్టినటువంటి వారిగా ఉంటూ ఉన్నారు, చూస్తున్నారు. దేవుడు వచ్చి ఉన్నాడు నన్ను పలకరించడానికే, నాతో మాట్లాడడానికే, నా ఆతిథ్యాన్ని స్వీకరించడానికే అని తెలిసినప్పటికీ కూడా చూసి చూడనట్టుగా వెళ్ళిపోతూ ఉన్నారు. నేటి దినాల్లో దేవుని వాక్యమును చేతబట్టుకొని ఎవరు స్వయంగా యెహోవానే అతనికి కనబడుతూ వచ్చినాడు, నాకు కూడా యెహోవా కనబడాలని అనుకునేటువంటి భ్రమలో ఎంతమంది ఉన్నారు. కానీ దేవుడు చెప్తూ వచ్చినాడు కదా, లాజరు అబ్రహాము మాట్లాడుకుంటున్న సమయంలో అక్కడ వాక్యమును అందించడానికి ఎంతోమంది
దేవుని సేవకులు ఉన్నారు, ఇంకా ప్రత్యేకంగా పంపించిన అవసరము లేదు అని చెప్పబడుతూ వచ్చింది. అలాగనే ఈ దినాల్లో ఎవరో వస్తారని, ఎవరో దీవిస్తారని కాదు, కానీ దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి దైవజనులు నీ ఇంటి వద్దకు వచ్చినప్పుడు ఎన్నిసార్లు ధిక్కరించి ఉన్నావు. ప్రభునందు ప్రియమైన సహోదరి, నీ ఇంటి గుడారపు ద్వారమందు వేచి ఉండి వస్తారేమో, మాట్లాడతారేమో, లేకపోతే వారి ఇంటిలోనికి పిలిస్తే నేను ఈ వాక్కు చదివి ప్రార్థన చేసి నేను వెళ్ళిపోవాలని ఆశించిన సమయంలో ఏమైనా ఖర్చు అవుతుందేమో అని వెనుతిరిగి, లేకపోతే మిమ్మల్ని ఏమని చెప్పినటువంటి వారు, లేకపోతే తప్పించుకొని పోయేటువంటి వారు కూడా ఎంతోమంది ఉన్నారు. అయితే ఒకటి గ్రహించాలి, అక్కడ నీవు అదంతా ఆలోచన చేసి నీ ఇంటిలోనికి రానియకుండా నువ్వు తలుపులు వేసుకొని ఉంటే నీవే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నావు. అయితే అబ్రహాము స్వీకరించిన బట్టి లోనికి రమ్మని చెప్పి ఆతిథ్యం ఇచ్చిన దానిని బట్టి అతడు ఎంతో ప్రతిఫలాన్ని ఇహమందును ప్రభువులో కూడా తాను పొందుతూ వచ్చినాడు. దేవునిలో కూడా తను సంతోషించగలుగుతూ వచ్చినాడు. ఏ సంబంధమైన రీతిలో అతడు ఎంతో ధనవంతుడు, బహుసంపదను కలిగి ఉన్నటువంటి వాడు. ఏ కొరత తనకు లేదు, అయినా ఒక కొరత తన కుటుంబంలో తను కలిగి ఉన్నాడు. దానిని తీర్చడానికి ఆ రోజున ఆ ద్వారమును తట్టి ఉన్నాడు దేవుడు.